దేవుణ్ణి బట్టి లోకంలో మిగతా మనుషులకి ఏదో ఒక మేలు చేసి చచ్చిపోవటానికి నువ్వు ఉన్నావు. అర్థమవుతుందా? మేలు చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి నువ్వు ఉన్నావు. లూదియా అదే చేసింది. చాలా మంది పేద పిల్లలకు ఆహారం పంపించింది, చాలా మంది వస్త్రహీనులకు వస్త్రాలను పంపించింది, సువార్త అందరి ప్లేసెస్కి సువార్తికులను పంపించింది. అది ఆమె పరిచయ జీవితం. ఆమె ఇల్లు బాగా కట్టుకుందా? హోల్స్ పడ్డాయా? భలే కట్టుకుంది. ఈరోజు మీ అందరి ఇల్లు ఎలా ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఎలా ఉన్నాయి? బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 2023లో మణిపూర్ ఘటన మీరు ఎంతమంది విన్నారు? చాలా మంది ప్రార్థన చేశారండి వాళ్ళ కోసం. నాకు తెలిసిన డాక్టర్ అంకుల్ వాళ్ళ గ్రూప్ ఉంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాం. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సంఘాలను చూస్తేనండి కాల్ చేశారండి చాలా సంఘాలు. ఇలాంటి చర్చెస్ లేవు అక్కడ. చెట్టు కింద కూర్చుంటే వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు, చెట్ల కింద. వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి అసలు శక్తి లేదు, కోల్పోయారు, చాలా ఏడుస్తూ ఉన్నారు. ఎంత హృదయ విదారకంగా అనిపించిందో. అలాంటి వాళ్ళందరికీ కనీసం అందులో కొంతమంది పిల్లలకైనా భోజనం పెట్టాలి అన్న ఆలోచనతో మేము అడుగులేసాం. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏమంటే ఇలాంటి పెద్ద పెద్ద హాల్స్లో, అంటే చర్చిలు కాదు కానీ హాల్స్లో కొంతమందిని అందులో పెట్టారు ఆశ్రయం. ఇప్పుడు నా దగ్గరికి అంటే వాళ్ళ భాష నాకు రాదు, మణిపురి మాట్లాడతారు కదా దగ్గర, కానీ ఇంగ్లీష్లో వాళ్ళు కొంచెం చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్లో నాతో మాట్లాడుతున్నారు. నిజంగా నాకు కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు, అలా చాలా ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది ఆ భయంకరమైన దాడిలో. ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయి అక్కడ అలా అనాథలా బతుకుతుంది. అమ్మాయికి నేను అన్నాను, మేము మిమ్మల్ని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి కొంత మనీ ఇచ్చేస్తామో మీకు కావాల్సినవి కొనుక్కో అంటే ఆమె చెప్తుంది, నాకు మంత్ ఎండింగ్కి వాడే శానిటరీ నాప్కిన్స్ కూడా లేవు, మేము వాటికి కూడా ఇక్కడ ఉన్న ఆడపిల్లలు చాలా బాధపడుతున్నాం అని చెప్పినప్పుడు నిజంగా మన ఇంట్లో ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎప్పుడైనా లేదు. కానీ ఎంతమంది క్రైస్తవుల పిల్లలు, ఎంతమంది క్రైస్తవేతరుల పిల్లలు అలాంటి బాధలు అనిపిస్తున్నారో భారతదేశంలో చాలా చోట్ల. మిషనరీల పరిచర్య మనందరం పట్టించుకోవట్లేదు. మిషనరీ పరిచర్య గురించి మనం వదిలేస్తున్నాం. మన సంఘం బాగుంటే బాగుండు, సరిపోద్ది, మనం తింటే సరిపోద్ది అనుకుంటున్నాం. కానీ అలా